అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2025 డిఎస్సిలో కొత్తగా సెలెక్ట్ అయినటువంటి స్కూల్ అసిస్టెంట్, టీజీటీ ఉపాధ్యాయులకు సంబంధించి శాలరీ వివరాలని మనం కొత్తగా పెరిగినటువంటి డిఏ ప్రకారం చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కొత్తగా చేరేటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ మీకు సర్వీస్ సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి డౌట్ వచ్చినా దానికి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూసినట్లయితే మీకు లీవ్స్ కానీ ప్రతి దాని గురించి కూడా ఉన్నాయి. అవన్నీ చూసినట్లయితే మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. కొత్తగా 2025లో సెలెక్ట్ అయినటువంటి వారు ఇప్పుడు ప్రస్తుతం మనకి అమల్లో ఉన్నటువంటి పిఆర్సీ ఆర్పిఎస్ 2022, దీన్ని మనం 11వ పిఆర్సీ అంటాం. ఈ పిఆర్సీ ప్రకారం స్కూల్ అసిస్టెంట్ మరియు టీజీటీలకు సంబంధించి బేసిక్ పే ఎలా ఉందంటే, వీరి యొక్క బేసిక్ పే వచ్చేసి 44,570 రూపాయలు. మనకి ఏ అలవెన్స్లు అయినా సరే ఈ బేసిక్ పే మీద డిపెండ్ అయి ఉంటాయి. మనకి ఈ బేసిక్ పే అనేది ప్రతిసారి పిఆర్సీ మారినప్పుడల్లా ఆ బేసిక్ పే అనేది మారుతుంది. ఏ విధంగా ఈ బేసిక్ పేలు మారుతాయని కూడా పిఆర్సీ సంబంధించి కూడా చాలా వీడియోస్ మన ఛానల్ ఉన్నాయి, మీరు చూసి ఒకసారి తెలుసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం పెరిగినటువంటి డిఏ 37.31%. దీని ప్రకారం 44,570 బేసిక్ వారికి 16,629 రూపాయలు డిఏ రావడం జరుగుతుంది. అలాగే హెచ్ఆర్ఏ మనకి 3 స్లాబ్లుగా ఉన్నాయి. 10%, 12%, 16%. ప్రస్తుతం ఈ వీడియోలో మనం 10% తీసుకొని చేయడం జరిగింది. 44,570లో 10% తీసుకుంటే 4,450 రూపాయలు హెచ్ఆర్ఏ రావడం జరుగుతుంది. వీటన్నిటిని కలిపి వచ్చేదాన్ని ఏమంటామంటే గ్రాస్ శాలరీ అంటాం. ఇంకా ఏమైనా స్పెషల్ అలవెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా కలిపి వస్తాయి. వాటన్నింటిని కలిపి మనం గ్రాస్ శాలరీ అంటాం. ఈ గ్రాస్ శాలరీ వచ్చేసి వీళ్ళకి 65,656 రూపాయలు గ్రాస్ శాలరీ వస్తుంది స్కూల్ అసిస్టెంట్ టీజీటీ ఉపాధ్యాయులకి. అయితే డిడక్షన్స్ ఉంటాయి మనకి, గవర్నమెంట్ డిడక్షన్స్. ఈ గవర్నమెంట్ డిడక్షన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసినట్లయితే, ప్రధానంగా సిపిఎస్ కొత్తగా చేరినటువంటి వారికి 2004 సెప్టెంబర్ 1 తర్వాత చేరిన అందరికి కూడా మనకి పాత పెన్షన్ లేదు. కొత్త పెన్షన్ విధానం కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ సిపిఎస్ ఉంది. దాని ప్రకారం మనకి ఏం చేస్తారంటే, మన జీతంలో వచ్చేటువంటి బేసిక్ పే అలాగే డిఏ ఆ రెండింటిని యాడ్ చేసి ఆ మొత్తం మీద 10%ని సిపిఎస్ డిడక్షన్ కింద తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ సిపిఎస్ డిడక్షన్లోనే గవర్నమెంట్ మన దగ్గర అయితే ఎంత కట్ అవుతుందో అంతే అమౌంట్ని, ఇప్పుడు మనకు ఉదాహరణకి 6,120 రూపాయలు మనకి కట్ అయితే అంతే అమౌంట్ని ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ కింద 6,120 రూపాయలు రిలీజ్ చేసి ఈ రెండు కలిపి మన ప్రాన్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. మీకు ప్రాన్ కూడా ఇప్పటికీ అప్లై చేసి ఉంటారు, కొద్ది రోజుల్లో దానికి నెంబర్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ బేసిక్ని డిఏని కలిపి వచ్చిన దాంట్లో 10% తీసుకుంటే మనకి 6,120 రూపాయలు రావడం జరుగుతుంది. అలాగే ఏపీజీఎల్ఐ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్, మనం ఎల్ఐసి ఏ విధంగా కడతామో అదేవిధంగా మనకి శాలరీ నుంచి గవర్నమెంట్ తరఫున మనకి ఈ పాలసీలో 1,300 రూపాయలు ఈ బేసిక్ వారికి కట్టుకోవడం జరుగుతుంది. అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జిఐఎస్, దీనికి సంబంధించి ఒక్కొక్క బేసిక్ ఎంత అమౌంట్ ఉంటుంది, ఈ బేసిక్కి 60 రూపాయలు అనేది కట్ అవుతుంది. అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చేసి మ్యాక్సిమం 200 ఉంటుంది. ఆ అమౌంట్ దాదాపుగా అందరు ఉద్యోగులకి ఉపాధ్యాయులకు కూడా ఎక్కువ పర్సెంట్ ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది 200 కట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ సంబంధించి మనకి హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుంది మన ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి. ఆ హెల్త్ కార్డుకి గాను ప్రతి నెల మనకి 225 రూపాయలు కట్ చేసుకోవడం జరుగుతుంది. వీటన్నిటిని కలిపి మనం టోటల్ డిడక్షన్స్ అంటాం. అది 7,905 రూపాయలు. మనకు పైన వచ్చినటువంటి గ్రాస్ శాలరీని ఈ టోటల్ డిడక్షన్ సపరేట్ చేసినట్లయితే మనకు వచ్చేది నెట్ శాలరీ. ఈ నెట్ శాలరీని మనం ప్రతి నెల శాలరీలో తీసుకోవడం జరుగుతుంది. ఇవి జీతాలకు సంబంధించినటువంటి వివరాలు. అయితే మనకి ఎప్పుడెప్పుడు జీతాలు పెరుగుతాయని మనం గమనించినట్లయితే, ఈ పిఆర్సీ 5 ఇయర్స్కి ఒకసారి పిఆర్సీ వేస్తారు. ఆ పిఆర్సీలో మనకి ఈ బేసిక్ అనేది ఎక్కువగా భారీగా పెరుగుతుంది. పిఆర్సీ వచ్చినప్పుడల్లా మనకి జీతాలు కొద్దిగా భారీగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో పిఆర్సీ చాలా ఆలస్యం అవుతుంది. అలాగే డిఏ, ఈ డిఏ అనేది కూడా మనకి 6 నెలలకు ఒకసారి ఇస్తూ ఉంటారు. ఈ 6 నెలలకు ఒకసారి డిఏ ఇచ్చినప్పుడు మనకి దాంట్లో ఈ బేసిక్ పే మీద ఆ డిఏ పెరుగుదల అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే డిఏ పెరిగింది మాత్రం చాలా తక్కువ మొత్తంలోనే వస్తుంది.